ఈరోజు వాక్య ధ్యానాంశం. మంచి సమరయుని పేరు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక పేదవాడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా ఆ వ్యక్తి తన కారును ఆపి పేదవానితో, అయ్యా, మీకు లిఫ్ట్ ఇస్తాను, కారు ఎక్కండి అని చెప్పి తన కారు ఎక్కించుకున్నాడు. మాటల సందర్భంలో వారిద్దరూ ఆత్మీయులే అని గ్రహించారు. పేదవాడు తాను దిగవలసిన గ్రామం రాగా, అయ్యా, మా గ్రామం వచ్చింది, కారు ఆపండి అని చెప్పి కారు ఆగిన తర్వాత దిగి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తూ, ఉండబట్టలేక, అయ్యా, మీ పేరు తెలుసుకోవచ్చా? ఈరోజు మా సంఘములో మీ పేరు, మీరు చేసిన ఈ సహాయం చెప్పి సాక్ష్యాన్ని పంచుకుంటానని ఆ వ్యక్తి పేరు అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. బైబిల్లో ఒక మంచి సమరయుడు ఉన్నాడు కదా. దొంగల చేతికి చిక్కబడి గాయాలు పాలైన వ్యక్తికి నూనె రాచి గాయములు కట్టి పొటకుల వాని దగ్గరకు తీసుకువెళ్ళి పరామర్శించమని చెప్పాడు కదా. ఆ మంచి సమరయుని పేరు నీకు తెలుసా అని ప్రశ్నించాడట. అప్పుడు పేదవాడయ్యా, సహాయం చేసిన ఆ మంచి సమరయుని పేరు ఎందుకు బైబిల్లో వ్రాయబడలేదని బదులిచ్చాడు. సహాయం చేసిన వ్యక్తి గురించి బైబిల్లో వ్రాయబడకపోతే సహాయం చేసిన వ్యక్తినైనా నా పేరు గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? నా పేరు నీకు చెప్పనని తన కారులో సంతోషంగా వెళ్ళిపోయాడు. ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి ఆగములు దేవునికిష్టమైనవి. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 16 ఎదుటివానికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను సహాయం చేయడానికే దేవుడు మనల్ని పిలిచెను. దేవుడు బిడ్డలమైన మనము ఇతరుల అవసరతలలో సహాయం చేసేవారిగా ఉండాలి. అదే సమయంలో మనము ఇతరులకు చేసిన సహాయం విషయంలో గొప్పలు చెప్పడం సరికాదు. ఏదైనా సహాయం చేస్తే గోరంతను కొండంతలుగా ప్రచారం చేయడం మనిషికి ఉండే తత్వం. కానీ ఇది మంచి ఆత్మీయత కాదనే సత్యం మర్చిపోవద్దు. ఇతరులకు నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ ఉంచుకోవద్దు. అదే సమయంలో ఇతరులు నీకు చేసిన సహాయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.